హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. జీవితాన్ని గ్రంథాలయోద్యమానికి ధారపోసిన గ్రంథాలయ సారథి, పుస్తక సంపాదకుడు, బాల సాహితీవేత్త. ఎందరో బాల సాహితీవేత్తలను ప్రోత్సహించి వారు పుస్తకాలు రాసే అవకాశం కల్పించిన సహృదయుడు గ్రంథాలయ గాంధీ వెలగ వెంకటప్పయ్య. గ్రంథాలయ గాంధీ జూన్ 12వ తేదీన వీరి వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలు యువతకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1932లో తెనాలి ఐతనగరలో జన్మించారు. గ్రంథాలయంలో చిరుద్యోగిగా జీవితం ఆరంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి PhD పొంది గ్రంథాలయ శాఖలో వివిధ పదవులు నిర్వహించారు. 17 ఏళ్ల వయసులోనే 1949లో బంగారు బొమ్మ పేరుతో బాలల కథల సంపుటిని ప్రచురిత పిల్లలకు అందించారు. పిల్లల కోసం 1958లో టెలిఫోన్, 1959లో రేడియో, 1962లో కాగితం కథ వంటి పుస్తకాలు రాశారు. 30 years తెలుగు సామెతలు, 1000 తెలుగు బాలల జానపద గేయాలు, 3000 పొడుపు కథలు, 15,000 జాతీయాల సేకరించి ప్రచురించారు. 2013లో అందరూ మహానుభావులే పేరుతో 1024 పేజీలతో అన్ని రంగాల ప్రముఖుల పరిచయాలతో కూడిన బృహత్ గ్రంథానికి సంపాదకత్వం వహించారు. 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య కథల సంకలనానికి సంపాదక బాధ్యతలు వహించారు. గ్రంథాలయ విజ్ఞానంలో ఆయన తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యంగా గ్రంథాలయ విజ్ఞానానికి సంబంధించి రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. వీరు కాకతీయ విశ్వవిద్యాలయానికి సర్టిఫికేట్ కోర్సును 6 పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు. 1990లో ఉద్యోగ విరమణ చేసి రచనా వ్యాసంగంలోనే నిమగ్నమయ్యారు. 2013లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని గ్రంథాలయ రంగం నుండి అందుకున్న తొలి వ్యక్తి డాక్టర్ వెలగ. జీవిత కాలాన్ని గ్రంథాలయ ఉద్యమాలు, బాల సాహిత్యం కోసం అంకితం చేసిన వెలగ వెంకటప్పయ్య తన 82వ ఏట 2014 డిసెంబర్ 29న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సేవలు చిరస్మరణీయం. నగరంలో ఆదరణ పొందుతున్న కాఫీ ఆర్ట్. కాఫీనే కలర్గా వినియోగిస్తూ వైవిధ్య భరిత చిత్రాలు, గ్యాలరీలో, కేఫ్స్లో ప్రత్యేక శిక్షణ వర్క్షాప్లు, కప్పు నుంచి గోడల వరకు విస్తరించిన ప్రక్రియ. లాటే పేరుతో కాఫీ కప్పులోనూ చిత్ర విచిత్రాలు. పొగలు కక్కే కాఫీ కావాలని అడిగేవారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే కళకళలాడే కాఫీ కావాలని అడిగేవారు కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్నారు. శతాబ్దాలుగా పానీయాలు ప్రియులన్నీ అలరిస్తున్న కాఫీ ఇప్పుడు కళాభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ కళ కూడా శతాబ్దాలు నాటిదేనని ఇటలీ, బ్రెజిల్ వంటి దేశాల్లో 17వ శతాబ్దం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. చల్లని సాయంత్రాల్లో చేతికి అందే ఒక కప్పు కాఫీ మనల్ని రీఛార్జ్ చేస్తుంది. అదే కాఫీ నగరంలోని కొందరి చేతుల్లో నుంచి అద్భుత కళను ఆవిష్కరిస్తుంది. లట్టే కాఫీ చిత్రకారులు కాఫీ పొడి, డికాషన్ వగేరాలతో పోర్ట్రైట్స్, వన్య ప్రాణుల చిత్రాలు, ల్యాండ్స్కేప్లు, ఆర్ట్ స్ట్రోక్స్ సృష్టిస్తున్నారు. ఆర్గానిక్ కలర్ ఉపయోగించడం కాఫీ ఆర్ట్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఆ సేంద్రియ, లేత, ముదురు, బ్రౌన్ కలర్ ఆధారిత షేడ్స్ నుంచి పుట్టే చిత్రాలు ఆకట్టుకునేలా ఉంటాయి. కాఫీని రంగులా మార్చుకొని బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించి చిత్రాలు గీస్తారు. ఇవి వైవిధ్యంగా అనేక సంవత్సరాల పాటు నిలిచిపోయేలా ఉంటాయి. సోషల్ మీడియా ప్రచారం. మన దేశంలో ఈ కళ కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా బాగా విస్తరిస్తుంది. యువ కళాకారులు తమ ఇన్స్టా ఖాతాల్లో, యూట్యూబ్ ఛానల్స్ల ద్వారా కాఫీ ఆర్ట్ ప్రదర్శిస్తూ ప్రాచుర్యం దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో కాఫీతో పోర్ట్రైట్స్ ఆవిష్కరించడం ద్వారా
తమిళనాడుకు చెందిన ధనంజయ్ కాఫీ ఆర్ట్ ద్వారా బాలీవుడ్ సెలబ్రిటీలను రూపుదిద్దుతూ కర్ణాటక వాసి కవిత దివాకర్ అలాగే మహారాష్ట్రకు చెందిన స్మితా పటేల్ తన వీడియోల ద్వారా కాఫీ ఆర్ట్కు చిరునామాగా మారారు. నేను ఆర్కిటెక్ట్ని. డిగ్రీ మొదటి రోజుల్లో కొన్ని ప్రాథమిక చిత్రకళ పాఠాలు మాత్రమే నేర్పించారు. కానీ చిత్రకళ గురించి తీసుకోవాలని ఆసక్తి ఉండేది. ఎప్పటి నుంచో కాఫీ ప్రియురాల్ని. ఒక ఆర్కిటెక్ట్గా నన్నుగా గుర్తు చేసే రంగు నలుపు. ఒకే ఒక్క రంగుతో అలసిపోకుండా ప్రయాణం కొనసాగించడం పెద్ద సవాలు అనిపించినా ఇంకో కలర్గా కాఫీని ఎంచుకున్నా. ఇది వాటర్ బేస్డ్ కావడం, నాకు వాటర్ కలర్ పెయింటింగ్లలో ఆసక్తి ఉండడం బెస్ట్ యాప్ అనిపించింది. పెయింటింగ్ వేస్తున్నప్పుడు గుబాళించే కాఫీ పరిమళం, అది అందించే ఆ శక్తి, ఆ ఉల్లాసం అద్భుతం. ప్రారంభంలో నేను సాధారణ కాఫీ పెయింటింగ్తో మొదలుపెట్టాను. చిన్న చిన్న హైలైట్ కోసం వాటర్ కలర్స్ కూడా కాఫీ పెయింటింగ్స్కి జోడించాను. ఇటీవల పెయింటింగ్స్కి కాఫీతో బ్యాక్గ్రౌండ్ వేస్తూ ఆపై వేరే రంగులతో పెయింట్స్ చేస్తున్నా దీనివల్ల వింటేజ్ లుక్ వస్తుంది. ఈ ప్రయాణంలో హ్యారీ పోటర్ నేపథ్యంలో వేసిన పెయింటింగ్ చూసి హ్యారీ పోటర్ టీం నన్ను అభినందించింది. అంతేకాకుండా ఆ వీడియోను వారి అధికారిక ఇన్స్టా పేజ్లో షేర్ చేశారు. ఇది నాకు ఎంతో గర్వకారణం. నగరంలోనూ సందడి. నగరంలోని జూబ్లీ హిల్స్లో ఉన్న ఆర్ట్ హౌస్ ప్రత్యేకంగా కాఫీ ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తున్న ఆర్ట్ స్టూడియోగా పేరు పొందింది. అలాగే నల్గొండలోని కవి ఆర్ట్ స్టూడియో, గచ్చిబౌలిలోని థర్డ్ వెబ్ కాఫ్, జూబ్లీస్లోని మాక్రో బ్రూ వరల్డ్ కాఫీ బార్, బంజారాహిల్స్లోని లాటే ఆర్ట్ కేఫ్లో కాఫీ ఆర్ట్ వర్క్షాప్ల నిర్వహించడంతో పాటు కాఫీతో తయారు చేసిన పెయింటింగ్లను కూడా ప్రదర్శిస్తున్నాయి. జూబ్లీస్లోని లైజురే ఆర్ట్ కేఫ్, కాన్వెన్స్ క్రేవింగ్స్ కాన్ఫరెన్స్ కాన్సెప్ట్లతో అతిథులను ఆకట్టుకుంటుంది. ఫిలిం నగర్లోని బాగ్ బిస్ కాఫీ అండ్ ఆర్ట్లో కాఫీ ఆర్ట్ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. లాటే కాఫీ కప్పు ఆకట్టే. కాఫీని రంగును వినియోగించే ఆర్ట్ ఒకటైతే కాఫీ కప్పులో భిన్న రూపాలు చిత్రించే కళను లాటే ఆర్ట్గా పేర్కొంటారు. ఇది చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది. అయితే దీని గతంలో కాఫీ షాప్స్లో పనిచేసే సిబ్బంది, కాఫీ మేకర్స్ ఎక్కువగా సాధన చేసేవారు. అయితే ఇటీవల కాలంలో దీనిపై నగర యువత కూడా ఆసక్తి చూపుతుంది. దీంతో కాఫీ ఆర్ట్ అంతా కాకపోయినా అడపాదడపా లాటే ఆర్ట్ వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. నగరానికి చెందిన యువ చిత్రకారుడు సాయి అఖిల్ గౌడ్, రాధాకృష్ణ వంటి వారు ఈ లాటే ఆర్ట్కు పేరొందారు. మరింత చెరువుగా దాదాపు నగరంలో పేరున్న కేవ్స్ అన్ని చిత్రకళకు పెద్ద పీట వేస్తున్న పరిస్థితులు, అలాగే తరచూ జరుగుతున్న కాఫీ ఫెస్టివల్స్ వంటి ఈవెంట్స్ వల్ల నగరవాసులకు కాఫీ ఆర్ట్ మరింత చెరువు అవుతుంది. విభిన్న రకాలుగా యువతలో క్రియేటివిటీకి వేదికతున్న ఈ కాఫీ ఆర్ట్ ప్రపంచ స్థాయి కాఫీ ఆర్టిస్టులను నగరానికి అందించిన ఆశ్చర్యం లేదు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాకా మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగినట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విదితమే. దీంతో పాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఇక ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కొంచెం కూడా చెక్కు చెదరకుండా కనిపించినా ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు అప్పగించారు పౌర విమానయాత్ర మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు. ఇదండి ప్రపంచంలో కొన్ని జరిగిన వింతలు విచిత్రాల గురించి ఈ రోజు మన ఎపిసోడ్లో చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.